ఎలాంటి పర్మిషన్స్ లేకుండానే ఎక్కడ పడితే అక్కడ డ్రోన్స్ ఎగిరివేతపై చర్యలకు సిద్ధమవుతున్నారు పోలీసులు. సెక్యూరిటీ పరంగా సెన్సిటివ్ ఏరియాలపై డ్రోన్స్ ద్వారా నిఘా పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. అలాంటి డ్రోన్ల పని పట్టేందుకు డేగాలు సిద్ధమవుతున్నాయి. అనుమతి లేని డ్రోన్లపై దాడి చేయడానికి ఈగల్ స్క్వాడ్ సిద్ధమైంది. డ్రోన్ల నియంత్రణకు తెలంగాణ పోలీసులు డేగలను సిద్ధం చేశారు. హైదరాబాద్ శివారు మొయినాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో 3 ఏళ్ల పాటు డేగలకు శిక్షణ ఇచ్చారు. ఇప్పటి వరకు డాగ్స్ కు మాత్రమే ట్రైనింగ్ ఇచ్చిన పోలీస్ టీమ్స్ ఈసారి డేగలను కూడా ట్రైనింగ్ తో సిద్ధం చేశారు. ఐఐటిఏలో జరిగిన 23వ బ్యాచ్ కనైన్స్ పాసింగ్ అవుట్ పరేడ్ లో ట్రైనర్లను, ఐఐటిఏ అధికారులను అభినందించారు డీజీపీ రవిగుప్తా. ఐపీఎస్ అధికారులు డేగల పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. నిపుణుల దగ్గర శిక్షణ పొందిన డేగలు ఇక విధుల్లో చేరనున్నాయి. ఆకాశంలో ఎగిరే డ్రోన్లను శిక్షణ పొందిన డేగలు ఇట్టే పట్టేయనున్నాయి. వివిఐపి టూర్ సమయాల్లోనూ, బహిరంగ సభల వేళ వీటిని ఉపయోగించాలని ప్లాన్ చేస్తున్నారు పోలీసులు. ఫ్లయింగ్ లో ఉన్న డ్రోన్లను గుర్తించి కిందకు తీసుకురానున్నాయి ఈ ఈగల్స్. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ లో ఈగల్ స్క్వాడ్ పనిచేయనుంది. రాష్ట్రంలో వివిఐపిల భద్రతను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ పోలీస్ వింగ్ జూలై 2020లో ఈగల్ స్క్వాడ్ తో ప్రయోగాలు చేయాలని నిర్ణయించుకుంది. ఇది దేశంలో మొదటి ఏకైక ఈగల్ స్క్వాడ్ గా ఖ్యాతికెక్కింది. 3 నెలల వయసున్న 3 డేగ పిల్లలను మొదట శిక్షణలో చేర్చినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ప్రాజెక్టు కోసం హైదరాబాద్ కు చెందిన మొహమ్మద్ ఫరీద్, కోల్కతాకు చెందిన మరో ట్రైనర్ అబీర్ బండారిని నియమించారు. 2 ఏళ్ల వ్యవధిలో డేగలు డ్రోన్లను కూల్చేలా శిక్షణ పొందాయి. మొత్తం 3 డేగల్లో 2 డ్రోన్స్ పై నిఘా ఉంచడానికి ట్రైనింగ్ పొందగా, మరొక డేగను ప్రత్యేకంగా నిఘా ప్రయోజనాల కోసం శిక్షణ ఇచ్చారు. అటు నిఘా డేగకు కెమెరాను కూడా అమర్చారు. నిత్యం గంట పాటు డేగలకు శిక్షణ ఇస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. అడవుల్లో నక్కి ఉన్న మావోయిస్టులను డేగలు పసిగట్టగలుగుతున్నాయంటున్నారు పోలీసులు. కష్ట సమయాల్లో కూంబింగ్ టీమ్స్ కి ఈ ఈగల్ స్క్వాడ్స్ అదనపు బలాన్ని ఇస్తాయని చెబుతున్నారు.